హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఇడీనియం ప్లాంట్స్తో మన వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కంప్లీట్గా చూడండి. కొన్ని ఫ్లవర్స్ వచ్చి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్, అవన్నీ కట్ చేద్దాము. కట్ చేస్తే మళ్ళీ బ్లూమింగ్ బాగా వస్తుంది కదా, కట్ చేసి ఎరువులు ఇద్దామనేసి వచ్చానన్నమాట. ఈ మంచిగా ఉన్న చామంతి పూలు కట్ చేయి, కత్తిరితో కట్ చేయి. ఇవి సైజు చూసారా, చాలా చిన్నగా వస్తున్నాయి బలం లేక. కొన్ని చెట్లు చాలా మట్టుగా మరి ఎందుకనో ఫ్రెండ్స్ చూడండి ఎలా చనిపోయినాయో. ఇది మరి ఆకు ఉంది, బతుకుద్దో లేదో తెలియదు. జినియా ప్లాంట్ అందులో వేసినవి కూడా చనిపోయినాయి. ఈ బకెట్లు ఖాళీ అయితే ఈవినింగ్ వంగ వచ్చి పెట్టా, బాగా విచ్చుకున్నాయి కదా. ఇగో నేను కత్తిరి తెచ్చా చక్కగా. ఏది ఎక్షల్స్, కొంచెం బనానా పీల్స్, తర్వాత ఆనియన్ పీల్స్ అవన్నీ కలిపి వేస్తాను ఫ్రెండ్స్. ఇవి ఉన్నాయి. చాలా కుండీలు ఖాళీగా ఉన్నాయి, వాటిల్లో మొక్కలు పెట్టాలి. కొయ్యి ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం ప్రూనింగు, హార్వెస్ట్ ఫ్లవర్స్ అన్నీ కూడాను ఈరోజు చేద్దాము. చేస్తేనే మళ్ళీ బాగా వస్తాయి, ఎందుకంటే ఇది మంచి వింటర్ సీజన్ కదా, అందుకనేసే అనుకున్నాను. ఇగొచ్చి మొత్తం ఇట్లాంటివన్నీ ప్రూన్ చేసేస్తే మళ్ళీ మనకు చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. చూసారా ఎలా అయిపోయినాయో, ఆ మొక్క చూడండి ఎలా అయిపోయిందో. ఆ ఒళ్ళిపోయిన పువ్వులు కూడా తీసేయి, అవన్నీ తీస్తే మళ్ళీ చక్కగా మనకు మంచిగా పువ్వులు వస్తాయి. కొంచెం ఆ కెమెరాలు నువ్వు తీసుకెళ్ళి బంతిపూలు నేను మా అమ్మకి దేవుడికి పంపిస్తాను, వినాయకుడు. మా గీతికాయలు వచ్చేటప్పటికి మళ్ళీ బాగా పూస్తే మా గీతికాయతో హార్వెస్ట్ చేయించాలి. ఇవన్నీ కట్ చేపించేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పువ్వు రావట్లా. చూసారా ఎట్లా అయిపోయిందో మొక్క, మొత్తం డల్ అయిపోయింది. కొంచెం మనం ఎరువు వేసుకుని పువ్వులు కట్ చేసేస్తే, ఎప్పుడైనా సరే కాయగూరకైనా పువ్వుల మొక్కలకైనా కటింగ్ పడిన వెంటనే మళ్ళీ మనం ఎరువులు ఇస్తే మళ్ళీ చక్కగా పుంజుకుంటాయి ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు అన్నీ ఇప్పుడు నిగనిగలాడుతున్నాయి. ఎప్పుడు పెట్టానో ఈ మొక్క ఇప్పుడు వస్తుంది. ఎప్పటికప్పుడు ఎరువులు ఇచ్చుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇదిగోండి పాత సాయిల్ మొత్తం ఎండబెట్టిచ్చేస్తున్నాను ఇలాగా కుండీలన్నీ. చూసారా కొయ్యక ముదరాకు ఎలాగా ముదిరిపోయిందో, చింతాకు ముదరాకు అంటున్నాను, చింతాకు ముదిరిపోయింది. ఈ కుండీలన్నీ ఖాళీ చేసేసి మళ్ళీ అన్నీ కొత్తగా సీడ్స్, అది బెండకాయ మొక్కలు మొత్తం చూసారా అట్లా అయిపోయి సీడ్స్ అయిపోయి. కాయలు ఎందుకనో అసలు రావటం కూడా చాలా లేటుగా వచ్చినాయి.
ఎప్పుడు ముదిరిపోయి పండిపోయినాయి, పురుగు వచ్చేసి అస్సలు ఏం బాగాలేదు ఫ్రెండ్స్. బెండకాయ ముక్కలు మొత్తం నేను ఈ సంవత్సరం బాగా లాస్ అయ్యాను. సేవ్ ప్లాంట్స్, సేవ్ ఎర్త్, సేవ్ వాటర్. మన ఆరోగ్యం మన చేతుల్లో, మన శోభా సిస్టర్ అంటారు కదా. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచుదాం. గ్రీన్ రెవల్యూషన్ని ఇయర్ స్టార్టింగ్ కదా, అందరూ ఒక మొక్కైనా పెంచండి. ఈ సంవత్సరం ఇయర్ స్టార్టింగ్ ఎవరెవరు ఏమేమి మొక్కలు నాటారు, కొత్త మొక్కలు చెప్పండి ఫ్రెండ్స్. ఎనీ న్యూ ప్లాంట్స్ ఏమంటారు వాటిని, సాప్లింగ్స్, మర్చిపోయాను. ఈ మధ్యన వీడియోలు చూడడం లేదు, తీయటం లేదు, పెట్టడం లేదు కదా. రిపోర్టింగ్, న్యూ ప్లాంట్స్ రిపోర్టింగ్. ఎవరెవరు చేశారంట ఏమంటారు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. చదివిస్తే కాకరకాయ అనబోయి కేకరకాయ అన్నారంట, అలా ఉంటుంది అన్నమాట. అన్ని లాంగ్వేజెస్ కలిపి తెలుగు కూడా మర్చిపోతున్నాం మనం. ప్రభా, నేను సంచి ఇచ్చి నీకు ఏదో చేయమని చెప్పాను. బియ్యం సంచి. చెత్తంతా ఇక్కడ ఉంది కదా, ఏంటిది పొగాక ఇది? అయ్యయ్యో, పొగాకే నీళ్ళు పడిపోయినాయి. ఏంటయ్యా? కనకాంబరాలు కోసుకో, కనకాంబరాలు కోయి. తీయటానికి తీసాను. ఏం బాగున్నాయని అన్నీ తీసేసి ఇదిగో అలాగా చక్కగా నీట్గా కట్ చేస్తావు అనుకో. అవి ఎండిపోయినవి ఉన్నాయి కదా, కట్ చేసేస్తే మళ్ళీ చక్కగా చిగురులు వస్తాయి. చింత చిగురు అందరూ అడుగుతారు, వచ్చి కోసుకోవచ్చు కదా. నేను ఎక్కడ వీడియోలు తీసుకుని పెట్టేసుకుంటానో అని కుళ్ళు. నాకు నేనే కోసుకుంటాక నాకు ఖాళీ లేదు. వాళ్ళు పాడైపోయినా పర్లేదు కానీ మనం మాత్రం బాగుపడకూడదు. వాటే జనాలు మారబ్బా, ఏమిటో. నేను ఒక్కదాన్నే కొట్టుకుంటే సరిపోదు కదా, అందరూ అనుకోవాలి. మనం బాగుండాలి, మన చుట్టూ అందరూ బాగుండాలి అని కొటేషన్లు మాత్రమే చెప్తారు. పక్కోడు బాగుపడితే మాత్రం వారలేరు. అందుకే నేను చెప్పను అది. కనకాంబరాలు ఇదిగో నా పక్కన బోల్డ్ చోట్ల ఉన్నాయి. వెనకాల పట్లపాత దగ్గర ఉంటుంది, యువతల పక్క సపోటా మొక్క దగ్గర ఉంటాయి. అమ్మా చింత చిగురు మంచిగా చిగురు అమ్మా. మా అమ్మాయిలు వచ్చాక చికెన్లో వేసి వండుతా చింత చిగురు. ఈ చెత్త కనబడతాను తప్ప ఇక్కడ ఈ వీడియో ఏమీ కనిపించట్లా. ఏం వీడియో తీస్తున్నాను నేను, కెమెరామెన్ దొరకట్లేదు. ఎడీనియం పువ్వులు చూడండి ఎంత బాగా పూసినాయో, కనిపిస్తున్నాయా? నాకైతే కనిపించట్లా. ఈ వీడియోలో ఏమైనా కనబడుతుందో, కనిపించినాయా మీకేమైనా? అయ్యో, ఎండ సూర్యుడు కనబడుతున్నాడు, నా నెత్తి మీద ఉన్నాడు.
అయ్యా రవిబాబు కొంచెం పక్కకి వెళ్ళినాయినా నేను వీడియో తీసుకుంటా. కనిపించినాయా ఏమో ఫ్రెండ్స్, మీరే చెప్పాలి కనిపించినాయో లేదు. ఉంటా మరి, థ్యాంక్ యూ. వీడియోలు ఎంత అయిపోతుంది. ఏ పువ్వులు వేయి ఒకసారి చూపించు ప్రభా. ఇదిగోండి బెండకాయ విత్తనాలు పెడదామని వచ్చా. అక్కడ సపోటా దగ్గర ఉంటాయి, ఆ తర్వాత ఏమో వెనకాల పొట్లపాత దగ్గర ఉంటాయి.